సార్ నా పేరు చావల్ గోపిరాజ్ అండి. మా నాన్న పేరు శ్రీనివాసరావు. ఓకే. పొలం నాడాకోట్లు వేసామండి. ఈ మల్లె తోట ఫస్ట్లో మా సార్లు అసలు వద్దు తీసేద్దామన్నారండి. సార్ కాదండి ఒకసారి సార్ వాళ్ళు భూ ఔషధి వాడదామన్నారు. ఫస్ట్ సారి ఇదేంటో 1/2 లీటర్ వేసామండి. ఈ భూ వైద్య లిక్విడ్ అనేది 1/2 లీటర్ వాడారు. భూ వైద్య లిక్విడ్ అనేది 1/2 లీటర్ వాడామండి. నెంబర్ 1 వచ్చింది. తర్వాత మామూలుగా బస్తా చల్లామండి. బస్తా చల్లితే 10 కేజీలు చల్లితే బాగానే ఉందండి. మళ్ళీ వారం ఉన్న తర్వాత లిక్విడ్ మళ్ళీ ఇంకోసారి వేసామండి. పావు వేసామండి. నెంబర్ 1 ఉంది. ఇప్పుడు ఈ పొలంలో మీరు ఎంత అసలు ఈ చేను ఎంత మల్లె తోట ఇది? 30 సెంట్లు అండి. 30 సెంట్లు. ఈ 30 సెంట్లు మొదటిసారి భూ వైద్యకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు ఆ రోజు ఈ చేను పరిస్థితి ఎలా ఉంది? అసలు సార్ వద్దు చేను దున్నేసేసి వేరే పైరు వేసుకుందాం అన్నారు. తీసేసి వేరే పైరు వేద్దాం అనుకున్నారు. ఓకే. అప్పుడు వీళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు మొదటిసారి చెప్పినప్పుడు ఏది వాడమన్నారు? భూ వైద్య లిక్విడ్ ఫస్ట్ టైం కొట్టారా? లిక్విడ్ వాడాం ఫస్ట్. ఎన్ని ట్యాంకులు కొట్టారు దీనికి? 3 ట్యాంకులు కొట్టారు. అది కొట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులకి మళ్ళీ భూ వైద్య వేశారు కదా 10 కేజీల బస్తా? ఖచ్చితంగా 9 రోజులు ఆగిన తర్వాత 9 రోజుల తర్వాత ఈ 10 కేజీల బస్తా దీంట్లోకి వేసారు. మళ్ళీ అది వేసిన తర్వాత ఈ భూ వైద్యం మళ్ళీ ఎప్పుడు వాడారు లిక్విడ్? 11 రోజులకి 11 రోజులు. మొత్తం మీద ఈ 25 రోజుల్లో మొదటిసారి 1/2 లీటర్ భూ వైద్యాన్ని వాడారు లిక్విడ్ ని. నా పేరు చావల్ గోపిరాజు గారు. మీ నాన్నగారి పేరు? శ్రీనివాసరావు. ఓకే. ఇప్పుడు మీరు నిల్చున్నారు కదా పొలంలో, ఈ పొలంలో భూ వైద్యం అనే మందు వాడారని చెప్పి అంటున్నారండి. దీన్ని ఎప్పుడు వాడటం జరిగింది? 25 రోజుల క్రితం ఒకసారి వాడేవాడి. ఇప్పుడు ఆ మల్లె తోటలో మీరు వాడినప్పుడే దీనికి కూడా వాడారు? దాంతో పాటు 3 సేమ్. దీనికి కూడా ఫస్ట్ లిక్విడ్ ఒకసారి అప్లై చేశారు. దాని తర్వాత 10 రోజులకు ఒకసారి సాయిల్ అప్లికేషన్ పెట్టారు. అది వాడిన తర్వాత మళ్ళీ 3వసారి మళ్ళీ లిక్విడ్ వాడారు. ఆ రోజు ఈ తోట ఎలా ఉంది? ఫస్ట్ వేసినప్పుడు అంతా 3 అండి. 3 అంత పాడైపోయి అంతా ఏం లేదు. నాకైతే సారాలు ఏమనలేదు. అప్పుడు దీని గురించి ఏమనలేదు. చండాలు అనిపించింది. వేస్ట్. ఇది ఇంకా దండగా అనిపించింది. దండగా అనిపించి మధ్యలో చిక్కుడు మొక్కలు కూడా వంగ మొక్కలు కూడా నాటాం. దీనికి మధ్యలో మీరు వేరే పంట కూడా వేసారు ఇంక తీసేద్దామని. వంగ మొక్కలు వంకాయ కూడా వేసినండి. అవునవును. ఇక వంగ మొక్కలు వేసాము, టమాటా మొక్కలు అన్ని వేసుకున్నాం. ఇంక తీసేయాలని ఆ మిగతా పంటలు వేసారు. మరి ఇప్పుడు ఎలా ఉంది 25 రోజుల్లో ఇది వాడిన తర్వాత? ఇది కూడా తిప్పుకుంది. నెంబర్ 1 అంతా చూడండి మొగ్గట్టు ఉందో. అదే మొగ్గ ఉంది. రైలు దిగుబడి బాగా వస్తుంది. ఓకే. ఓవరాల్ గా ఇది ఎలా ఉంది మీకు? రైతు వారీగా మీకు ఎలా అనిపిస్తుంది? వేరే రైతు వాడాలి అని ఏదైనా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? 100% ప్రతి ఒక్క రైతు సోదరుడిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ముందుగా చెప్తాను. ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సిన మందు 100% పనిచేసిద్ది. దాంట్లో రాజు నా ఫోన్ నెంబర్ వేసుకోండి. చెప్పండి. నెంబర్ చెప్పండి మీరు. 81 21 51 68 79.